ఇంట్లో తయారు చేసుకున్న ఈ చాక్లెట్ స్ప్రెడ్తో మనం పిల్లలకి ఎక్కడైనా చిటికెలో స్నాక్స్ రెడీ చేసేయచ్చు. అది చాక్లెట్ బ్రెడ్కైనా, లేదా చాక్లెట్ చపాతీ అయినా, లేదా చాక్లెట్ దోశకైనా. సో ఇంకెందుకు ఆలస్యం? హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ అవర్ క్యూట్ లిటిల్ థింగ్స్. లేట్ చేయకుండా మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఒక కప్ ఆల్మండ్స్ తీసుకొని చిన్నగా రోస్ట్ చేసుకోవాలి. ఎందుకంటే లోపల నుంచి కుక్ అవ్వాలి కాబట్టి పచ్చి వాసన రాకోకుండా ఉంటాయి. సో ఆల్మండ్స్ని మనం స్లోగా కుక్ చేసుకుంటూ అలా వేపుతూ ఉంటే కనుక ఈవెన్గా మొత్తం రోస్ట్ అవుతాయి అన్నమాట. రోస్ట్ చేసుకున్న బాదం ఇంకా హాఫ్ స్లైస్ ఆఫ్ బటర్ వేసి బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. సో ఎలాంటి పలుకులు లేకోకుండా బాగా మెత్తగా అయ్యేంత వరకు బాగా గ్రైండ్ చేసుకుంటూ ఉండాలి. మధ్య మధ్యలో ఇలా స్పూన్తో కలుపుతూ దగ్గర చేసుకుంటూ బాగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట. సో దట్ బాదం పలుకులు లేకోకుండా బాగా మెత్తగా పొడి అయ్యేంత వరకు గ్రైండ్ చేసుకున్న తర్వాత మనం ఇలా కోకోనట్ ఆయిల్ ఆర్ గ్రౌండ్నట్ ఆయిల్ కూడా వేసుకొని మనము మళ్ళీ గ్రైండ్ చేసుకోవాలన్నమాట. సో ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ కోకోవా పౌడర్ వేస్తున్నాను ఫ్లేవర్ కోసం, చాక్లెట్ ఫ్లేవర్ కోసం. ఇంకా తర్వాత వెనీలా ఎసెన్స్ కూడా వాడుతున్నాను అనమాట. అది కూడా మంచి ఫ్లేవర్ ఇస్తుంది మనకి. సో ఇది అయిపోయిన తర్వాత ఇవన్నీ వేసాక మళ్ళీ గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇలా ఉంటుంది. సో ఇంతవరకు మనం షుగర్ కానీ బెల్లం కానీ యాడ్ చేయలేదు కదా. ఇప్పుడు నేను ఒక 3/4 కప్ ఆఫ్ జాగరీ పౌడర్ యూస్ చేస్తున్నాను. సో ఈ జాగరీ పౌడర్ వేసుకున్న తర్వాత మళ్ళీ గ్రైండ్ చేసుకోవాలి. మొత్తం ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇలా వస్తుందండి కన్సిస్టెన్సీ. ఏంటి కన్సిస్టెన్సీ ఇలా ఉంది అనుకుంటున్నారా? సో ఇంకా మీకు కావాలంటే కనుక బటర్ కానీ ఆయిల్ కానీ వేసుకొని గ్రైండ్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడికి తీసేస్తున్నాను, ఎందుకంటే మళ్ళీ ఇంకా ఎక్కువ బటర్ ఆర్ ఆయిల్ యూస్ చేయాలని నేను అనుకోవట్లేదు. సో కొంచెం పాలు వేసుకున్నాను అనమాట. సో దట్ మనకి ఈ కన్సిస్టెన్సీ వచ్చేస్తుంది. పాలు వాడేటప్పుడు ఏంటంటే మనం కొంచెం పక్కకు తీసేసుకొని వేసుకుంటే బెటర్. ఎందుకంటే పాలు వాడడం వల్ల మనం ఆ రోజే మనము మొత్తం కంప్లీట్ చేసుకునేటట్లయితే పాలు వేసుకొని గ్రైండ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు 4 స్లైసెస్ ఆఫ్ బ్రెడ్ తీసుకొని ఇలా రోస్ట్ చేసుకున్నాను అనమాట. రోస్ట్ చేసుకున్న బ్రెడ్ మీద మనము తయారు చేసుకొని పెట్టుకున్న ఈ చాక్లెట్ స్ప్రెడ్ని అప్లై చేసుకోవచ్చు. సో నేను కొంచెం పాలు వాడి పెట్టుకున్నాను కాబట్టి ఇలా కొంచెం వాటరీగా ఉంది, బట్ ఏం పర్లేదు. మనం మళ్ళీ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్న తర్వాత అది మళ్ళీ నార్మల్గా చాక్లెట్ స్ప్రెడ్లో గట్టిగా, అంటే బాగా పేస్ట్ టైప్లో వచ్చేస్తుంది అనమాట. మంచి స్ప్రెడ్ కన్సిస్టెన్సీలోకి వచ్చేస్తుంది. సో ఇలా మనము బాగా స్ప్రెడ్ చేసుకొని చాక్లెట్ బ్రెడ్ని రెడీ చేసుకోవచ్చు అనమాట. సో అప్పుడే వాడాను కాబట్టి సో ఇలా కొంచెం వాటరీగా ఉంటుంది అప్పుడప్పుడే కాబట్టి మనం మళ్ళీ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని ఇలా ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకొని పెట్టుకున్నామంటే కనుక ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసి మనము యూస్ చేసుకోవచ్చు. చూడండి, చాలా సింపుల్గా ఎప్పుడు కావాలన్నా అప్పుడు తీసేసి మనము అప్లై చేసుకొని తినేయచ్చు. సో చాక్లెట్ స్ప్రెడ్ బ్రెడ్ అయితే ఇది. మనము ఎప్పుడన్నా కావాలి అనుకుంటే కనుక ఇలా దోశలకు కూడా వాడుకోవచ్చండి. చూడండి కన్సిస్టెన్సీ చూడండి మారిపోయింది, ఎందుకంటే నేను ఫ్రిడ్జ్లో స్టోర్ చేశాను ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టి. సో అది ఫ్రిడ్జ్లో ఉండడం వల్ల మనకి కన్సిస్టెన్సీ మళ్ళీ నార్మల్గా స్ప్రెడ్ టైప్లోకి వచ్చేస్తుంది అనమాట. సో ఇలా మనము దోశలేకైనా వాడుకోవచ్చు, లేదా చపాతీలేకైనా వాడుకోవచ్చు. అది ఎప్పుడు కావాలంటే అప్పుడు మనము హ్యాపీగా స్నాక్స్ టైంలో కానీ ఎప్పుడైనా కానీ, ఒకవేళ బ్రేక్ఫాస్ట్ టైంలో కానీ ఎప్పుడైనా చట్నీ అలా చేయలేదు అంటే కనుక పిల్లలకి ఈజీగా పూసి గిల్ట్ ఫ్రీగా ఇచ్చేయచ్చు అనమాట. ఎందుకు అంటే మనము హోమ్ మేడ్ చాక్లెట్ స్ప్రెడ్ కాబట్టి ఏం భయపడాల్సిన పని లేదు. సో ఇలా దోశకి మొత్తం స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇలా రోల్గా చుట్టేసుకుని మనము చాక్లెట్ దోశ రోల్ కూడా తయారు చేసుకోవచ్చండి. చూడండి చాలా ఈజీ కదా. ఇలాంటి చిన్న చిన్న రెసిపీస్ కూడా మనకి చాలా పని తగ్గిస్తాయండి. పిల్లలకి ఎప్పుడు కావాలంటే అప్పుడు స్నాక్స్ రెడీ చేసి ఇచ్చేయచ్చు. సో ఎక్కడైనా జర్నీలో ఉన్నప్పుడు కూడా మనము హ్యాపీగా మనతో పాటు క్యారీ చేసేసి దోశతోనో లేకుంటే చపాతీతోనో అలా ఇచ్చేయచ్చు అనమాట. సో చూడండి చాలా ఈజీ కదా. మీరు తప్పకుండా ట్రై చేస్తారా? ట్రై చేసి నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేసి షేర్ చేసుకోండి. నా వీడియో మీకు నచ్చితే లైక్, షేర్
and subscribe. Bye.